హలో ఆల్. శివన్నారాయణ వీలునామా రాశాడు కదా, ఇట్లా ఆస్తంతా నాకు తెలిసి జ్యోత్స్నాకి చెందేలా రాశాడు. సో అది పట్టుకొని ఆ విషయం మన కార్తీక్ వాళ్ళ నాన్నకి తెలిసింది. ఆ పారిజాతం వచ్చి చెప్పేసరికి ఈయన పరిగెత్తుకుంటూ వస్తాడు. అంటే జనరల్గా అయితే అలాంటి న్యూస్ ఎవరికన్నా చెప్తే ఏది మా వాటా ఏది అంటారు, కానీ సీరియల్ కదా. సో కార్తీక్ బాబు మాకొద్దు, మాకు అవసరం లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆస్తి, మాకు అవసరం లేదని అందరూ ఒకటే మాట మీద ఉంటారు. కానీ జనరల్గా ఇంట్లో ఎవరో ఒకళ్ళు అలా ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ వాడిని మారుస్తారు. అరే ఆస్తి ఇంపార్టెంట్ రా, లేకపోతే ఎలా బతుకుతావు అని చెప్తారు. కానీ వీళ్ళ ఇంట్లో ఏంటో డిఫరెంట్గా అందరూ సో ఆ ఆస్తి మాకొద్దు అంటారు. దాంతో ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత సీరియల్ ఏమో ఇటు మూవ్ అవుతుంది, మన హోటల్కి మూవ్ అవుతుంది. హోటల్లో కూడా మళ్ళీ సరసాలు. కార్తీక్ బాబు దీప సరసం ఏంటయ్యా అంటే అదే ప్రాణదాత. ఆ ప్రాణదాత సరసం ఎప్పుడు అవుతుందో ఏంటో వాడికి తెలుసు అని చెప్పేయచ్చు కదా. అందులో పెద్ద ఇదే ఉందో నాకు అర్థం కావట్లే. అదో రకమైన క్యూట్ రొమాన్స్ లాగా ఏదో పెట్టాడు, ఏదో మాటలతో వాళ్ళిద్దరు ఏదో రొమాంటిక్గా మాట్లాడుకుంటారు. ఈ లోపల అదే వీళ్ళకి హోటల్ ఒక ఆయన ఇచ్చారు కదా, రాజారాము ఎవరో, ఆ హోటల్ ఆయన వస్తాడు. మీరు చాలా బాగా చేస్తున్నారు, రేటింగ్ 0 ఉండేదంట. మరి అంత దరిద్రంగా ఉండేవి ఇదివరకు వంటలు. 0 నుంచి 4కి వెళ్ళిందంట, 4.5. ఆయన 4.5ని ఏదో వింతగా అన్నాడు, 4.5 ఏదో అన్నాడు. అలా అక్కడి వరకు వెళ్ళింది అన్నాడు. వెళ్ళింది అన్నాక వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు కొత్తగా, మీరేం నాకు చెప్పక్కర్లేదు, యూ కెన్ ఇంప్లిమెంట్ అన్నారు. మరి వీళ్ళు దీప కార్తీక్ బాబు ఏదో చేయాలనుకుంటున్నారు, అది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుందేమో. అలా అయితే ఎపిసోడ్ అయిపోయింది వాళ్ళది. ఈ ప్రాణదాత ఆపేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ప్రాణదాత బోంగు. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.